హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. ఆంధ్ర స్పెషల్ వంకాయలతోటి వంకాయ కొత్తిమీర కారం. ఓకే, దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మంచి గులాబీ రంగు వంకాయలు, అలాగే కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, అల్లం. ఇక్కడ మనం ఎండుకారం వేయమండి, ఓన్లీ పచ్చికారం వేస్తాం. సో పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు, పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ. సో ఫస్ట్ మనం ఈ కొత్తిమీరని, పచ్చిమిర్చిని, అల్లాన్ని కలిపి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఓకే, కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. వంకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఆయిల్ కాగిన తర్వాత ముందు మనం తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర. అవి చిటపట్లు ఆడగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ బాగా ఫ్రై చేద్దామండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సో వంకాయలు అయితే ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఆనియన్ ఫ్రై అవ్వగానే సాల్ట్, పసుపు వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి తిప్పుకొని దీంట్లోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, కొత్తిమీర కూడా దీంట్లోనే పేస్ట్ చేస్తానండి. సో ఇప్పుడు మంచి కొత్తిమీర సీజన్ అండి. మార్కెట్లో బాగా ఫ్రెష్ కొత్తిమీర చాలా చీప్గా వస్తుంది. సో ఈ కొత్తిమీర మనం ఇలా రెసిపీస్లో ఎక్కువగా యూస్ చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో ఇది పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాం. పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. మంచి గుమగుమలాడే స్మెల్ వచ్చేస్తుంది. సో దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు తిప్పుకోండి. గ్రేవీ బాగా ముక్కలకు పట్టిందండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఎలాగో మిక్సీ వేసాం కదా, దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ కర్రీని ఒక 10 మినిట్స్ బాగా సిమ్లో పెట్టేసేయండి. ఓకే, వంకాయ వంటి కూరయున్, పంకజముకి సీత వంటి భామయున్. తెలుగు వాళ్ళకి మన వంకాయ అంటే అంత ప్రీతండి. ఈ వంకాయ కర్రీ ముందు ఏ కర్రీ కూడా పనికిరాదండి. పనికిరాదు అంతే. So friends, I hope you'll enjoy the dish. Okay, bye. See you in the next video.